హాయ్ ఫ్రెండ్స్, షార్వా రెసిపీ చెప్తాను కదా. చూడండి, షార్వా బాగా తిరుగుతుంది కదా. ఈరోజు మేము నాన్ వెజ్ ఏం తినడం లేదండి, కసాపురం పోతున్నాము. అందుకని ఓన్లీ ప్లెయిన్ షార్వా చేస్తాను. స్పూన్ మీద అంత కారం పడింది వేస్తుంటే. తర్వాత చపాతీకి అన్నీ రెడీ చేసి పెట్టాను. అవి తిక్కాలి అంతే. చూడండి, మేల్ మేకర్ వాటర్లో వేసి పెట్టాను. ఈరోజు ఎగ్ లేదు కదా, ఎగ్ లేకపోవడం వల్ల మేల్ మేకర్ వేస్తాను అనమాట. దాంట్లోకి బాగుంటుందండి. మేల్ మేకరు వేసుకోవచ్చు, తర్వాత మష్రూమ్ వేసుకోవచ్చు, పన్నీర్ కూడా ఇలానే సేమ్ ప్రాసెస్ అంతా సేమ్ అండి. చపాతీకి అయితే ప్యాన్ పెట్టేసాను. ఇంకా ఇవి నానుతుంటాయి. ఒక 5 minutes టైము వేడి నీళ్ళలో వేసి పెట్టాను. ఇవి బాగా నానిన తర్వాత వీటిని పిండేసి షార్వా తెల్లుతుంది కదా, షార్వాలోకి వేసేస్తాను. పచ్చివాసన వెళ్ళిపోయిందనమాట. ఇంకా వేసేసి చపాతీ తిక్కేసి తినడమేనండి.